హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ చేస్తున్నట్లు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న తల్లికి వందనం స్కీమ్ కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనట్లు తెలిపింది. జీఓఎంఎస్ 1516 అధికారుల మార్గదర్శకాలను విడుదల చేసింది. 64,76,590 మంది విద్యార్థులు తల్లుల ఖాతాలో ఏకంగా 10,120,078 కోట్లు నిధులు జమ చేయనట్లు తల్లికి వందనం స్కీమ్ కింద నగదు పంపిణీ 2 విడతల్లో జరుగుతున్నది. ప్రభుత్వ మార్గదర్శకాల్లో జూన్ 22, ఆగస్టు 30న 2 విడతలుగా నగదు జమ చేయనట్లు అధికార మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలో నేరుగా 13,000 జమ కానుండగా, పాఠశాల మౌలిక సదుపాయాలు నిర్వహణ కమిటీ కోసం 2,000 కేటాయిస్తున్నారు. ఈ ఏడాది తల్లికి వందనం స్కీమ్ను 2 విడతలుగా పంపిణీ చేయనున్నట్లు పథకం అమలు పారదర్శకతను చేపట్టేందుకు లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. మొదటి విడత సంబంధించి అర్హతా జాబితా పూర్తిగా సిద్ధమైంది. అర్హులైన వారి తుది జాబితాను ఈ నెల 22న స్థానిక గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేరుగా తల్లుల ఖాతాలో నగదు జమ కానుంది. 2వ విడత అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాలో ఆగస్టు 30న నగదు జమ కానుంది. కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, అలాగే 10th పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ చదువుతున్న ఫస్ట్ సంవత్సరం చేరిన విద్యార్థుల వివరాలను నమోదు ప్రక్రియ పూర్తిగా కొనసాగుతుంది. ఆగస్టు 30వ తేదీ నాటికి వారి తల్లుల ఖాతాలో ఆర్థిక సాయం జమ కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. తల్లుల బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఈకేవైసీ సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. తల్లుల ఆధార్ కార్డు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. అలా అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.